నేడు చాలామంది ముస్లింలు తెలిసి తెలియక అటువంటి తప్పు చేస్తున్నారు. దీనివల్ల పరలోకం, ఆఖిరత్ పాడైపోయే అవకాశం ఉంది. మరియు ఆ తప్పు ఏమిటంటే ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు దిశలను మరియు అమరికను ఈ నమ్మకంతో అనుసరించడం. ఏమిటంటే దీనివల్లనే అదృష్టం మారుతుందని, జీవనోపాధి పెరుగుతుందని లేదా విజయం లభిస్తుందని. ఈ ఆలోచన నిజానికి ప్రజలు వస్తు అని పిలిచే దానితో ముడిపడి ఉంది. మరియు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఏమిటంటే వాస్తుకు ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదు. వాస్తు అనేది ఒక అటువంటి సిద్ధాంతం. ఇందులో ఏమి భావిస్తారంటే ఇంటి దిశలు, ద్వారాల స్థలం, గదుల అమరిక మనిషి అదృష్టం, జీవనోపాధి మరియు విజయంపై ప్రభావం చూపుతాయని. అయితే ఇస్లాం మనకు నేర్పేది ఏమిటంటే లాభం మరియు నష్టం, విజయం మరియు అపజయం కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. ముస్లిం కోసం సూత్రం చాలా స్పష్టంగా ఉంది. కష్టపడటం మరియు ప్రయత్నించడం మన చేతుల్లో ఉంది. కానీ ఆ కష్టం యొక్క ఫలితం ఏమి వస్తుంది? విజయం లభిస్తుందా లేదా జీవనోపాధి పెరుగుతుందా లేదా తగ్గుతుందా? ఇదంతా కేవలం అల్లాహ్ అధికారంలోనే ఉంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, అల్లాహ్ నీకు ఏదైనా నష్టం కలిగించాలని తలుచుకుంటే దానిని ఆయన తప్ప మరెవరూ తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చెయ్యాలని తలుచుకుంటే ఆయన అనుగ్రహాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అంటే లాభం మరియు నష్టం, అభివృద్ధి మరియు అపజయం ఏ దిశలోనో, ఏ ప్లాన్ మ్యాప్ లోనో లేదా ఏ అమరికలోనో లేదు. బదులుగా కేవలం అల్లాహ్ నిర్ణయం వల్లనే జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అల్లాహ్ ఇలా అంటున్నాడని, నేను నా దాసుడి యొక్క నమ్మకం గుమాన్ ప్రకారమే ఉంటాను. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. కొంతమంది అంటారు, మేము కేవలం సమాచారం తీసుకుంటున్నాము, మా నమ్మకం అయితే అల్లాహ్ పైనే ఉంది. ఈ మాట వినడానికి బాగుంటుంది, కానీ అసలైనది మాట కాదు. హృదయంలోని నమ్మకం, యకీన్ ముఖ్యం. ఒకవేళ హృదయంలో ఇది కూర్చుండిపోతే ఈ అమరికనే అదృష్టాన్ని మార్చేస్తుందని. అయితే ఇక్కడే అఖీదా, విశ్వాసం దెబ్బతింటుంది. మరియు ఇదే ఆ ఆలోచన ఏది మనిషిని క్రమక్రమంగా అల్లాహ్పై పూర్తి భరోసా నుండి తొలగించి తప్పుడు కారణాలపై అస్బాబ్ ఆధారపడేలా చేస్తుంది. కాబట్టి విషయం చాలా స్పష్టంగా ఉంది. ఇల్లు గాలి ఆడేలా వెలుతురుతో విశాలంగా మరియు సౌకర్యవంతంగా నిర్మించుకోవడం ముమ్మాటికి సరైనదే. కానీ వాస్తు లేదా అటువంటి ఏ సిద్ధాంతాన్ని అయినా ఈ నమ్మకంతో నమ్మడం ఏమిటంటే దీనివల్లనే అదృష్టం మారుతుందని, జీవనోపాధి పెరుగుతుందని, విజయం లభిస్తుందని లేదా నష్టం తప్పుతుందని. ఈ ఆలోచన ముస్లిం యొక్క అకీదా, విశ్వాసం ప్రకారం సరైనది కాదు. అందుకే ఇల్లు ఎలాగైనా కట్టుకోండి, కానీ మీ హృదయాన్ని పరీక్షించుకోండి. మీ నమ్మకం ఎక్కడుంది? అల్లాహ్ పైన లేదా వస్తువులపైన? అల్లాహ్ మనకు మన అకీదాను సరిగ్గా ఉంచుకునే మరియు ప్రతి రకమైన దారి తప్పింపు, గుమ్రాహి నుండి సురక్షితంగా ఉండే తౌఫీక్ ప్రసాదించుగాక.